హలో, చూడండి. దీని మీద పెట్టుకొని స్టవ్ మీద తిప్పి వంకాయ బాగా నూనె పట్టించేసి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. తర్వాత టమాటా కూడా అలాగే కాల్చుకోవాలి. ఎండుమిర్చి ఒక 12 ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. దాని మీద కాల్చుకోవచ్చు. మళ్ళీ వచ్చి తెల్లవాయలు, చింతపండు కొద్దిగా అన్నీ వేసుకొని నీట్గా ఒలిచి పెట్టుకొని ఉడకండి. ఇవి ఫస్ట్ ఇవి వచ్చి ఒట్టిమిర్చి, తెల్లవాయలు, చింతపండు, టమోటా ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. మనకి రాళ్ళుప్పు టేస్ట్ బాగా వస్తుంది. ఇది తీసుకొని మిక్సీకి ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా తీటెకి వేసుకోవాలి. ఒక బేసిన్లోకి వేసుకొని ఇలా బేసిన్లోకి వేసేసుకొని అంతా ఈ వంకాయలు కూడా దీంట్లోకి వేసేసుకొని ఉప్పు కట్టింది కదా, ఉప్పురాం ఏది ఉంది కదా, దీంతో తీసుకొని నీట్గా కడుక్కొని మెదగాలి. చాలా ఘాటుగా ఉంటుంది. రాయలసీమ కాల్చిన వంకాయ చట్నీ, రాయలసీమ చట్నీ చాలా బాగుంటుందండి. చూడండి ఇలా మెరిగింది బాగా, చాలా బాగుంది. ఇంత బాగుంటుందండి. చూడండి ఈ గిన్నెలకి ఎత్తేస్తాను కదా. చూడండి వంకాయ చట్నీ ఎలా ఉందో కొంచెం టేస్ట్ చూసి చాలా బాగుందండి. అబ్బా ఎంత టేస్ట్ ఉంది.